హలో అండి, నమస్తే. వెల్కమ్ టు స్మార్ట్ యమునా. ఈరోజు వీడియోలో పాకం లేకుండా తీపి గవ్వల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఇంతకుముందు వీడియోలో నేను బెల్లంతో పాకం పట్టి గవ్వల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించాను. కానీ ఇలా పాకం పట్టి చేసుకున్న బెల్లం గవ్వలు ఎక్కువ రోజులు నిల్వ ఉండవండి. ఈ విధంగా స్వీట్ గవ్వల్ని చేసుకుంటే, ఈ ప్రాసెస్లో చేసుకుంటే మనకి నెల రోజుల వరకు హ్యాపీగా తినేయచ్చు. అలాగే ఇవి చూడండి, పొరలు పొరలుగా క్రంచీగా చాలా టేస్టీగా ఉంటాయి. ఇక ఆలస్యం చేయకుండా ఈ గవ్వల్ని ఎలా ప్రిపేర్ చేయాలో, అలాగే దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని అందులోకి 1 కప్పు పాలు, అలాగే అరకప్పు పంచదారను వేసుకొని ఈ రెండింటిని కలిసేటట్లుగా ఒకసారి కలుపుకొని వీటిని మీడియం ఫ్లేమ్ మీద బాయిల్ చేసుకోవాలి. ఈ విధంగా బాయిల్ అయిన తర్వాత ఈ గిన్నెను పక్కకి తీసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే పొయ్యి మీద మరొక కడాయి పెట్టుకొని వేడి చేసుకొని అందులోకి 3 టీ స్పూన్ల వరకు నెయ్యిని వేసి కరిగించుకోవాలి. ఈ నెయ్యి కరిగేలోపు మనం పిండిని కలుపుకుందాం. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 2 కప్పుల గోధుమ పిండిని యాడ్ చేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు యాలకుల పొడిని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి చిటికెడు సాల్ట్ను కూడా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా స్వీట్స్లో సాల్ట్ వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు వీటన్నింటిని కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మనం ముందుగా వేడి చేసుకున్నటువంటి నెయ్యిని వేసి స్పూన్తో బాగా కలుపుకోవాలి. ఇలానే చేయి పెట్టేస్తే చేయి కాలుతుంది కదా, అందుకని ఒకసారి స్పూన్తో బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు దీనిని చేతులతో బాగా పిండికి పట్టేటట్లుగా నెయ్యి, అలాగే యాలకుల పొడి, సాల్ట్ అంతా కూడా పిండికి పట్టేటట్లుగా ఈ విధంగా రబ్ చేస్తూ కలుపుకోవాలి. మొత్తానికి మన పిండి అనేది ఈ విధంగా చేతితో హోల్డ్ చేస్తే ముద్దలాగా రావాలి. అప్పుడే మనకి పిండి పర్ఫెక్ట్గా రెడీ అయినట్టు. ఇప్పుడు ఇందులోకి మనం కాచినటువంటి పాలని పూర్తిగా చల్లారించి ఈ మిశ్రమంలోకి యాడ్ చేసుకొని పిండిని చపాతీ పిండిలాగా సాఫ్ట్గా కలుపుకోవాలి. పాలని ఒకేసారి యాడ్ చేయకుండా కొంచెం కొంచెం యాడ్ చేస్తూ ఈ విధంగా కలుపుకోండి. పాలు ఒకేసారి వేసేస్తే మనకి పిండి అనేది లూజ్ అయిపోయే ప్రమాదం ఉంది. చూడండి, నాకు ఇక్కడ కొంచెం పాలు మిగిలాయి. అదే ఒకేసారి వేసేస్తే మనకి పిండి లూజ్ అయిపోతుంది. అందుకనే కొంచెం కొంచెం పాలని యాడ్ చేసుకుంటూ పిండిని ఈ విధంగా కలుపుకొని ఇప్పుడు చేతికి కొంచెం ఆయిల్ని అప్లై చేసుకొని ఈ విధంగా రబ్ చేసుకోవాలి. చేసుకొని పిండి ముద్దలో నుంచి కొంచెం పిండిని తీసుకొని చిన్న సైజు బాల్స్ లాగా చుట్టుకోవాలి. వీటిని చిన్న సైజు బాల్స్ లాగా చుట్టుకోవాలి. మరీ పెద్దగా చేసేస్తే మనకి గవ్వలు అనేవి మందంగా వచ్చేస్తాయి, సరిగా ఫ్రై అవ్వమన్నమాట. అందుకని వీలైనంత చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. ఈ విధంగా అన్ని బాల్స్ని చేసుకున్న తర్వాత ఇప్పుడు గవ్వల మేకర్ తీసుకొని ఈ విధంగా 1 డ్రాప్ వరకు ఆయిల్ని గ్రీస్ చేసుకొని గవ్వల్ని చేసుకోవాలి. అదేవిధంగా మిగిలిన బాల్స్ను కూడా గవ్వల్లాగా ప్రిపేర్ చేసుకోండి. ఒకవేళ మీ దగ్గర గవ్వల చెక్క లేకపోతే ఈ విధంగా గరిట ఉంటుంది కదా, ఈ గరిటకి ఒక సైడ్న కొంచెం ఆయిల్ని అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకొని ఒక బాల్ని ఈ విధంగా దీని మీద పెట్టి స్ప్రెడ్ చేసి వీడియోలో చూపిస్తున్న విధంగా స్ప్రెడ్ చేసి ఒక సైడ్ నుంచి దీన్ని మనం ఫోల్డ్ చేసుకుంటే సరి గవ్వ ప్రిపేర్ అయిపోతుంది. గవ్వలు చెక్క లేని వాళ్ళు ఈ విధంగా చేసుకోవచ్చు. నేను ఇంతకుముందు వీడియోలో దువ్వాన్తో ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, అలాగే ఫోర్క్తో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా చూపించాను. చూడకపోతే మీరు ఒకసారి ఆ వీడియో చూసి గవ్వలు చెక్క లేని వాళ్ళు ఈ 3 రకాలుగా ట్రై చేయొచ్చు. మన గవ్వలన్నీ కూడా రెడీ అయిపోయాయి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి మీడియం ఫ్లేమ్లో కాగిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న గవ్వల్ని ఒక్కొక్కటిగా వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. ఇవి మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. లైట్గా కలర్ వచ్చిన తర్వాత తీసేసుకుంటే ఇవి అంత క్రిస్పీగా ఉండవు అన్నమాట. మంచి కలర్ వచ్చిన తర్వాత వీటిని ఒక పక్కకి తీసేసుకోవాలి. ఇవి వేడిగా ఉన్నప్పుడు మెత్తగానే ఉంటాయండి, కంగారు పడే అవసరం లేదు. ఇవి చల్లారిన తర్వాత బాగా క్రిస్పీగా ఉంటాయి. చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో. అంతే, టేస్టీ టేస్టీ మన గవ్వలు రెడీ అయిపోయాయి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని మా కామెంట్స్ రూపంలో చెప్పండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ఇప్పటి వరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద కనిపిస్తున్న ఎరుపు రంగు సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి
అలాగే పక్కనే వచ్చిన గంట సింబల్ను కూడా ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో చేసినా సరే ముందుగా మీరే చూసేయచ్చు. థ్యాంక్ యూ.